కేరళ ఎన్నికలకు 1000 కోట్లు. కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థిగా ఏఐసీసీ ప్రధాన నేత. ముఖ్య నేతకు రెండో గురువుగా పార్టీలో మార్గదర్శిగా పేరు. పార్టీలో ప్రభుత్వంలో సుస్థిర స్థానం సాధించేలా వెన్నుదన్ను గురుదక్షిణగా కేరళ ఎన్నికల ఖర్చు భరిస్తానన్న ముఖ్య నేత. డీసీసీలకు కలుపుకొని ఒక్కో మంత్రికి 35 కోట్ల టార్గెట్. అంటే 35 కోట్లు ఇప్పుడు ఒక్కొక్క మంత్రి టార్గెట్ పెట్టాలంటే ఎన్ని పనులు ఇవ్వాలి? కరెక్ట్ రైతు భరోసా నిధులే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, వీళ్ళకి ఇంకా వేరే సోర్సే లేదు. నువ్వు రాసి పెట్టుకోండి, రైతు భరోసా ఈసారి వెయ్యడు, దాని మీద చర్చ జరగదు. ఎట్టి పరిస్థితుల్లో 9200 కోట్లు వివిధ కాంట్రాక్టర్ రూపాయన బయటకు పోయి కమిషన్ల రూపాయన మళ్ళీ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళా మీరు అనుకున్నట్టుగా కేరళ ఎన్నికలకో, లేకపోతే రాహుల్ గాంధీ ఇంటికి పని మనుషులకో, లేకపోతే రాహుల్ గాంధీ వేసుకునే బ్రాండెడ్ బట్టలకు సంబంధించినటువంటి ట్యాక్స్లకో పోతుంది అంతే. ఏంటంటే తెలంగాణ సొమ్ము, అది కూడా అప్పు చేసి తెలంగాణ ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు పైసలలో తెలంగాణ రైతాంగం కోసం కాకుండా ఈరోజు కేవలం కాంగ్రెస్ అధిష్టానం కోసం, అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ బ్రాండెడ్ బట్టల కోసం, ఆ తర్వాత కేరళలో అక్కడ ప్రజలకు డబ్బులు పంచడానికి కోసం, కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఖర్చు పెడుతున్నంత దరిద్రమైన దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొట్టుమిట్టాడుతుంది. దాంట్లో మళ్ళీ ఈ పాపంలో నేను ఒక్కరిని ఎందుకు భాగస్వామ్యం కావాలనుకున్నాడేమో రాష్ట్ర ముఖ్యమంత్రి. మంత్రులకు చెప్పినా కదా, మంత్రులకు 35 నుంచి 50 కోట్లు. ఇంక 4 రోజులు ఉండాలంటే మరి తప్పదు, వాళ్ళకి ఇది వేయాలి, ఏం చేయాలి, మంత్రులు ఇవ్వాలి. తర్వాత డీసీసీలకు కలుపుకొని అంట డిస్ట్రిక్ట్ అధ్యక్షుల నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన కోసమే తన సొంత ఛానల్ బ్రాంచ్ కేరళలో ప్రారంభం. ఎంకిపల్లి సుబ్బిసావికి వచ్చినట్లు కేరళ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ నేతల పీకల మీదకి వచ్చిందట. రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కింద 1000 కోట్లు సర్దే. బాధ్యతను తెలంగాణ ముఖ్య నేత నెత్తికెక్కున్నారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. తన మార్గదర్శిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతగా తాను 500 కోట్లు పంపిస్తానని, ఇంకో 500 కోట్లు మంత్రివర్గం నుంచి ముక్కు పిండి వసూలు చేస్తానని ముఖ్య నేత ఒప్పుకున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అంతేకాదు, తన రెండో గురువు తరపున ప్రచారం చేయడానికి ఇప్పటికే తన సొంత ఛానల్గా పేరున్న తెలుగు టీవీ ఛానల్ కేరళలో లాంచ్ చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. అధిష్టానం ఈ నెల 19న మంత్రి వర్గాన్ని గంపగుత్తగా ఢిల్లీ పిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేరళ ఎన్నికల పన్ను వేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి ఆర్థిక అవసరాలు ఉన్నాయంటే తలా ఒక చెయ్యేసి తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగల శక్తి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నది అంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అర్థం ఇదేనా అంటూ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. రైట్. సర్దుబాటు బాధ్యత భుజాన వేసుకున్న కాంగ్రెస్ ముఖ్య నేత. ఏఐసీసీకి ఏటీఎంలో తెలంగాణ రేవంత్. ఆత్మగౌరవం ఢిల్లీలో తాగడబెట్టిన సీఎం. హామీల అమలుకు నిధులు లేవంటూ కుంటి సాగులు 3 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఒక ఇటుకనే పేర్చావా. ఎక్స్ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అని చెప్పేసి ఇంకొక వార్త అయితే వస్తూ ఉంది. ఇక ఆర్టీసీ అపాయింట్మెంట్ డే ఇంకెప్పుడు? చలో సెక్రటేరియట్ నిరసనలో విలీనమే ప్రధాన అంశం. 2023 అక్టోబర్లోనే ప్రక్రియ పూర్తి చేసిన కేసీఆర్. నాటి అపాయింట్మెంట్ డేకు అడ్డొచ్చిన ఎన్నికల కోర్టు ఆర్టీసీని విలీనం చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ. 2.5 ఏళ్లుగా సాగదీస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మేనిఫెస్టోలో చెప్పిన అమలుకు నోచుకొని విలీనం. ఇంతో కాదు, చేయరు వీళ్ళు.